హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీష్ స్పోర్ట్స్. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా నిన్న కటక్లో జరిగిన మొదటి T20 మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా టీంకి కెప్టెన్ ఎవరున్నా, ఫార్మాట్ ఏదైనా, వెన్యూ ఏదైనా, అపోజిషన్ ఏదైనా ఒకటి మాత్రం కామన్, అది టాస్ ఓడిపోవడం. అలాగే నిన్న మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు. సౌత్ ఆఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎందుకంటే బారాబతి స్టేడియం కటక్లో ఇది రెడ్ సాయిల్ పిచ్ అవడం వల్ల బౌన్స్ ఉంటుంది, పేస్ ఉంటుంది. తర్వాత సెకండ్ హాఫ్లో డ్యూ పడే అవకాశం ఉంది కాబట్టి బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇండియాకి వాళ్ళు ముందుగా బ్యాటింగ్ ఇచ్చారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ వచ్చారు. మనకి ఫస్ట్ ఓవర్లోనే ఒక షాక్ తగిలింది. ఇండియా టీం వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒక 4 కొట్టాడు. ఒక ఫ్లిక్ ఆడబోయి మిడ్ ఆఫ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్ స్టిక్కీగా ఉండడంతో బాల్ ఆగి రావడం వల్ల షాట్ తొందరగా ఆడి అది లీడింగ్ ఎడ్జ్ తీసుకొని మిడ్ ఆఫ్కి క్యాచ్ వెళ్ళింది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు, తను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. 3వ ఓవర్లో మళ్ళీ లుంగిడి బౌలింగ్లో ఒక 4 కొట్టాడు. తర్వాత తనకి ఫేవరెట్ ఫ్లిక్ షాట్ ఆడి ఒక 6 కొట్టాడు. ఆ తర్వాత బాల్ కూడా సేమ్ శుభ్మన్ గిల్ లాగానే ఆగి వచ్చిన బాల్ని ఫ్లిక్ చేయబోయి లీడింగ్ ఎడ్జ్ తీసుకొని మిడాన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ ఓవర్లోనే ఇండియా 2 వికెట్లు కోల్పోయి కొద్దిగా ఇబ్బందుల్లో పడింది. ఆ టైంలో వచ్చిన తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఇద్దరూ కాస్త మెల్లిగా వికెట్ పడకుండా పార్ట్నర్షిప్ డెవలప్ చేయడానికి ట్రై చేశారు. పవర్ ప్లే 6 ఓవర్స్ ముగిసేసరికి ఇండియా 40 రన్స్ మాత్రమే చేయగలిగింది 2 వికెట్ల నష్టానికి. పవర్ ప్లే అయిన తర్వాత అభిషేక్ శర్మ ఒక పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. పుల్ షాట్ టింపాలా బౌలింగ్లో అది డీప్ ఫైన్ లెగ్లో ఉన్న మార్కో యాన్సన్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకుని అభిషేక్ శర్మని అవుట్ చేశాడు. నెంబర్ 5లో వచ్చిన అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఇద్దరు కలిసి కాస్త స్టడీగా ఆడే ప్రయత్నం చేశారు. తిలక్ వర్మ చాలా స్లోగా ఆడాడు. ఒక భారీ 6 కొట్టినా కూడా స్టేడియం బయటికి ఆండ్రిచ్ నోకియా బౌలింగ్లో తన ఇన్నింగ్స్ చాలా స్లోగా ఆడాడు. స్ట్రైక్ రేట్ 89 మాత్రమే ఉంది. 32 బాల్స్ ఆడి 28 పరుగులు మాత్రమే చేసి సేమ్ అభిషేక్ శర్మ ఎట్లా అవుట్ అయ్యాడో అట్లనే ఒక పుల్ షాట్కి ప్రయత్నించాడు. డీప్ ఫైన్ లెగ్లో అగైన్ మార్కో యాన్సన్ మళ్ళీ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకుని తిలక్ వర్మను కూడా వెనక్కి పంపించాడు. ఇండియా ఈ దశలో 78 పరుగులకి 4 వికెట్లు పోగొట్టుకుంది. 13వ ఓవర్ నడుస్తుంది. 140 పరుగులన్నా చేస్తుందా లేదా అన్న టైంలో బ్యాటింగ్ వచ్చాడు హార్దిక్ పాండ్యా. మనకందరికీ తెలుసు హార్దిక్ పాండ్యా ఏషియా కప్లో ఇంజురీ అయ్యాడు. సెమీఫైనల్ మ్యాచ్లో దాని ఫైనల్ కూడా ఆడలేదు. దాని తర్వాత ఈ టోర్నమెంట్కి వచ్చే ముందు 2 సయ్యద్ ముస్తాక్ అలీ మ్యాచ్లు ఆడి బాగా పర్ఫామ్ చేసి మంచి మ్యాచ్ ప్రాక్టీస్తో ఈ మ్యాచ్లోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి కూడా హార్దిక్ పాండ్యా ఒక సెపరేట్ జోన్లో ఆడాడు. మంచిగా అగ్రెసివ్గా ఆడుతా పాజిటివ్గా వీలో స్ట్రైట్ బ్యాట్ తోటి ఆడటం వల్ల అతనికి ఈజీగా రన్స్ వచ్చినాయి. ఒకవైపున అక్షర్ పటేల్ కూడా 21 బాల్కి 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శివం దుబే కూడా ఎక్కువసేపు నిలవలేదు. జితేష్ శర్మ కాస్త సపోర్ట్ ఇచ్చాడు. కొద్దిగా పవర్ హిట్టింగ్కి ఒక 6 కొట్టి కొద్దిగా సపోర్ట్ ఇచ్చాడు హార్దిక్ పాండ్యాకి. ఒక దశలో 140, 150 వస్తుందా లేదా అనుకున్న స్కోర్లో హార్దిక్ పాండ్యా హీరోయిక్స్ వల్ల 20 ఓవర్లు మూసేసరికి ఇండియా టీము 175 పరుగులు చేసింది 6 వికెట్ల నష్టానికి. ఈ వికెట్ పైన 140, 150 చాలా కాంపిటేటివ్ స్కోర్. ఎందుకంటే వికెట్ చాలా స్టిక్కీగా ఉంది, బౌన్సీగా ఉంది. 150 డెఫినెట్గా డీసెంట్ టార్గెట్. అట్లాంటిది మన వాళ్ళు 175 చేయడంతో అది ఖచ్చితంగా విన్నింగ్ స్కోర్ లానే కనపడింది. హార్దిక్ పాండ్యా 28 బాల్స్లో 59 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 6 బౌండరీలు, 4 భారీ 6లు కొట్టి ఇండియా టీంని 175 పరుగుల దగ్గరికి తీసుకెళ్లాడు. 176 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 2వ బంతికే క్వింటన్ డీకాక్ వికెట్ కోల్పోయింది. హర్షదీప్ సింగ్ ఒక అద్భుతమైన అవుట్ స్వింగర్ని డ్రైవ్ చేసే ప్రయత్నంలో సెకండ్ స్లిప్లో ఉన్న అభిషేక్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ట్రెస్టన్ స్టబ్స్ 2 బౌండరీలు కొట్టి కాస్త ఊపు మీద కనపడ్డాడు. కానీ హర్షదీప్ సింగ్ 2వ ఓవర్లో అంటే ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఒక ఇన్ స్వింగింగ్ బాల్ని డ్రైవ్ చేసే ప్రయత్నంలో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది. జితేష్ శర్మ అద్భుతంగా ముందుకు డైవ్ చేసి ఆ క్యాచ్ని తీసుకున్నాడు. అంపైర్ అవుట్ ఇవ్వలేదు. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ సెకండ్లో DRS తీసుకున్నాడు.
సో అది క్లియర్గా డిఆర్ఎస్లో చూపించింది, బిగ్ స్పైక్ ఇన్సైడ్ ఎడ్జ్ తగిలిందని. దాంతో ట్రెస్టన్ స్టబ్స్ వెనక్కి వెళ్ళగా తప్పలేదు. నెంబర్ 4లో వచ్చిన డివాల్ బ్రూవిస్, మార్క్రమ్ కలిసి స్లోగా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ని బౌలింగ్ తీసుకొచ్చాడు. ఎందుకంటే మార్క్రమ్ ఆల్వేస్ స్ట్రగుల్ అవుతూ ఉంటాడు స్పిన్నర్స్కి ఎగ్నెస్ట్గా. అందుకని అక్షర్ పటేల్ని బౌలింగ్ తీసుకొచ్చాడు పవర్ ప్లే లాస్ట్ ఓవర్లో. ఫస్ట్ బాల్ ఆమ్ బాల్ వేస్తే అది కంప్లీట్గా మిస్ అయ్యి బౌల్డ్ అయ్యాడు మార్క్రమ్. దాంతో సౌత్ ఆఫ్రికా 3వ వికెట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత ఓవర్లో మిల్లర్ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన డేవిడ్ మిల్లర్ నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అగైన్ ఇన్సైడ్ ఎడ్జ్తో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవడంతో సౌత్ ఆఫ్రికా 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి చాలా డీప్ ట్రబుల్స్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్యాట్స్మెన్లు డొనోవన్ ఫెరెరా కానీ, మార్కో యాన్సన్ కానీ, మిగతా బ్యాట్స్మెన్లు అందరూ పెద్ద ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. డివాల్ బ్రూవిస్ ఒక్కడే 14 బంతులకి 22 పరుగులు చేసి కాస్త పాజిటివ్గా ఆడాడు. ఒక భారీ షాట్కి ప్రయత్నించాడు. బుమ్రా బౌలింగ్లో కవర్స్లో సూర్యకుమార్ యాదవ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అది థర్డ్ అంపైర్కి రిఫర్ చేశాడు, నో బాల్ చూడమని. థర్డ్ అంపైర్ చూసి అది నో బాల్ కాదు, ఫెయిర్ డెలివరీ అని అవుట్ ఇచ్చాడు బ్యాట్స్మెన్ని. కానీ రీప్లేస్ చూస్తే అది క్లియర్గా నో బాల్. కాకపోతే అప్పటికే 6 వికెట్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. ఏ పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్ గెలిచే పొజిషన్లో లేదు. సో కాబట్టి ఆ నిర్ణయం పెద్ద ఇంపాక్ట్ పడి ఉండకపోవచ్చు, కానీ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా తప్పు నిర్ణయం అది. సో దాంతో ఇంకా డివాల్ బ్రూవిస్ అవుట్ అయిన తర్వాత ఇక టైలెండర్స్ అవుట్ అవడం అనేది ఇంకా లాంఛనం మాత్రమే. వాళ్ళు మొత్తం అందరూ కలిసి 74 పరుగులకి ఆల్అవుట్ అయ్యారు. ఇండియన్ బౌలర్స్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, అలాగే వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, శివం దూబే ఇద్దరు చెరో వికెట్ తీశారు. అలాగే సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో లుంగి ఎంగిడి 3 వికెట్లు, సింపాల 2 వికెట్లు, అలాగే డొనోవన్ ఫెరెరా 1 వికెట్ తీశారు. ఆఫ్రికా 101 పరుగుల భారీ తేడాతో ఈ మ్యాచ్ని ఓడిపోయింది. నార్మల్గా మనం ఇండియా సౌత్ ఆఫ్రికా అంటే చాలా కాంపిటేటివ్గా మ్యాచెస్ జరుగుతుంది, లాస్ట్ బాల్ థ్రిల్లర్స్గా ఉంటాయని అనుకున్నాం. కానీ ఈ పర్టికులర్ మ్యాచ్ మాత్రం మొత్తం సీన్ రివర్స్ అయింది. ఇక మన ఇండియా టీము బ్యాటింగ్ విషయంలో చూసుకుంటే మనం 2 సెక్షన్ల కింద చూడొచ్చు. ఫస్ట్ 13 ఓవర్ల వరకు ఒక సెక్షను, లాస్ట్ 7 ఓవర్స్ ఒక సెక్షన్. పర్టికులర్గా టాప్ ఆర్డర్లో ఆడుతున్న వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ కానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ గత కొద్ది మ్యాచ్లుగా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. శుభ్మన్ గిల్ని బలవంతంగా ఈ టీంలో ఆడిస్తున్నట్టుగా, ప్రమోట్ చేయడం కోసమే ఆడిస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అతను లాస్ట్ 13 ఇన్నింగ్స్లో 50 లేదు. ఓపెనింగ్ బ్యాటర్ అయి ఉండి 13 ఇన్నింగ్స్ పాటు 50 కొట్టకుండా ఉంటే అది టీంకి చాలా ఇబ్బందికరమైన విషయం. అలాగే నెంబర్ 3లో ఆడుతున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా లాస్ట్ 19 ఇన్నింగ్స్లో 50 చేయలేదు. ఈ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా ఇండియా టీంని ఇబ్బంది పెట్టే విషయం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా సక్సీడ్ అవుతున్న అతను బ్యాటర్గా మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నాడు. అదేవిధంగా ఈ టీం సెలక్షన్ చూసుకుంటే ఈ శుభ్మాన్ గిల్ని అకామిడేట్ చేయటం వల్ల మనకి సంజు శాంసన్ని బయట పెట్టాల్సి వస్తుంది. సంజు శాంసన్ కనుక 11లో ఉంటే ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాడు. ఆ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది, జితేష్ శర్మ కాకుండా. దానివల్ల మనకి ఇంకొక వికెట్ టేకింగ్ బౌలింగ్ ఆప్షన్ పెరుగుతుంది. వరల్డ్ కప్కి వెళ్ళే ముందు ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి ఇండియాకి ఆడవలసినవి. 4 ఈ సిరీస్లో సౌత్ ఆఫ్రికాతో, 5 మ్యాచ్లు న్యూజిలాండ్ తోటి. ఈలోపు కరెక్ట్ కాంబినేషన్ని ఇండియా టీమ్ ఫైండ్ అవుట్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా చూసుకుంటే సౌత్ ఆఫ్రికాలో అందరూ బిగ్ హిట్టర్స్, కానీ ఈ మ్యాచ్ చూసుకుంటే వాళ్ళందరూ చాలా క్యాజువల్గా, కేర్లెస్గా ఆడినట్టుగా అనిపించింది. షార్ట్ సెలక్షన్ చూస్తే ఎవరు కూడా ముందు కాస్త సెటిల్ అయ్యి తర్వాత హిట్టింగ్ చేసే పరిస్థితుల్లో లేకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా తొందరగా మ్యాచ్ ఫినిష్ చేయాలన్న తొందరలో ఉండి అవుట్ అయినట్టుగానే అనిపిస్తుంది. రబాడా ఇంజరీతో దూరం అవడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా రబాడాని ఈ మ్యాచ్లో మిస్ అయ్యారు, ఈ సిరీస్లో కూడా మిస్ అవుతున్నారు. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.